చిన్నపిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్స్ని బయట కొనిచ్చేదానికంటే ఇలా హెల్దీగా తయారు చేసి ఇంట్లోనే పెట్టడం వల్ల చాలా బాగుంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దేవి. చిన్నపిల్లలు బాగా చాక్లెట్స్కి అయితే ఎడిక్ట్ అయి ఉన్నారు కదా ప్రెజెంట్ డేస్లో. వాళ్ళకి బయట చాక్లెట్స్ అయితే కొనియాలంటే చాలా భయం వేస్తుంది. కొన్ని చాక్లెట్స్ అయితే పురుగులు కూడా కనపడుతున్నాయి. సో మన ఇంట్లోనే హెల్దీగా అన్ని న్యూట్రిషన్ వాల్యూస్ అందేలాగా చాక్లెట్స్ అయితే తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దామండి. నేనైతే దానికోసం కూల్ మకానా, కాజు, బాదము, పల్లీలు, డేట్స్ తీసుకున్నాను. అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బ్లెండ్ చేయాలండి. ఆపుకుంటూ కొంచెం మెత్తగా వచ్చేదాకా బ్లెండ్ చేయండి. ఇలా చేయడం వల్ల స్ట్రక్చర్ అనేది మంచిగా వస్తుందండి. చూడండి ఎలా వచ్చిందో మీకు చూపిస్తున్నాను. ఇలా రావాలి అండి. కొంచెం ముద్దలా అయ్యేలాగా బ్లెండ్ చేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం బటరు, కోకో పౌడర్ ఒక హాఫ్ కప్పు అయితే నేను మిల్క్ పౌడర్ తీసుకున్నానండి. మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇంకొక హాఫ్ కప్ అయితే బెల్లము. నేను కొంచెం బెల్లం తక్కువే తీసుకున్నానండి, స్వీట్నెస్ తక్కువ కోసము. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇలా అన్నిటినీ కలుపుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు హీట్ చేయాలండి. చూడండి మొత్తం అలా అయితే కలుపుకోవాలి. డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఇలా మొత్తం అంతా కలిపాక కొంచెం ఒక 5 మినిట్స్ అండి అలా దగ్గరికి రానిచ్చేసేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలండి. అలా చల్లారాక ఇప్పుడు మన మిక్సీలో కొంచెం మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలండి. అది ఒకసారి బ్లెండ్ చేసుకున్నాక ఇందాక పెట్టి ఉంచిన ప్రోటీన్ పౌడర్ను కూడా వేసి మొత్తం బ్లెండ్ చేయాలండి. అంతే అండి. ఇప్పుడు చాక్లెట్ మౌల్డ్స్ తీసుకొని అలా కొంచెంగా పెట్టుకొని కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుందండి. దీనిని చాక్లెట్ అనడం కంటే హెల్దీ బార్ అనొచ్చండి. ఇలా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. మా పాప అయితే చాలా ఇష్టంగా తింది. ఇంతే అండి. ఇలా చేసేసి ఫ్రిడ్జ్లో అయితే ఒక 2 అవర్స్ పెట్టుకోవాలండి. అలా ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టుకొని తీసుకోవడమే. మా పాప అయితే ఎదురు చూస్తుంది, మా మమ్మీ చాక్లెట్ ఎప్పుడు ఇస్తుందా అనుకుంటూ. అవి తీసేదాకా నన్నైతే ఊరుకోలేదు. చాలా ఎగ్జైట్మెంట్గా చూస్తుంది. చూడండి, చాక్లెట్ ఎప్పుడు నోట్లో పెట్టిద్దాం మమ్మీ అనుకుంటూ. ఇంకా మా పాప అయితే టేస్ట్ చేసింది, తనకైతే చాలా బాగా నచ్చాయండి. ఇవి పిల్లలకి కాదు పెద్దోళ్ళకి కూడా మంచిదండి, హెల్దీ బార్ కాబట్టి. చాక్లెట్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా చేశారంటే పిల్లలు బయట చాక్లెట్స్ కూడా అడగడం మానేస్తారండి. ఇలాంటి హెల్దీ వీడియోల కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఇంకా చాలా అయితే వీడియోస్ చేస్తాను పిల్లల కోసము, పెద్దల కోసం హెల్దీగా అనేది. ఇంకవైతే ఒక ఎయిర్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఎన్ని డేస్ అయినా ఉంటాయండి చాక్లెట్స్. నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.